చాలా స్పష్టంగా ప్రతి విషయం పైన కూడా మా సోదరుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు గాని, మానవతరాయ్ గారు గాని, బాలలక్ష్మక్క గాని, దయాకర్ గారు గాని, రియాజ్ గారు ప్రతి అంశాలపైన కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. కాకపోతే నేనేదైతే సంబంధించి 2-3 విషయాలు ఏదైతే మా నిరుద్యోగుల సోదరులతోటి, దానితో పాటు ఏదైతే ఈరోజు కొంతమంది వచ్చి ఈ యొక్క ఇష్యూని డైవర్ట్ చేసి రాజకీయ లబ్ధి కోసము తీసుకునే ప్రయత్నం చేస్తారో హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నా. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటి రోజుకెళ్లి నిరుద్యోగులు వచ్చి అన్నా టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగేంత వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఉండదన్నా, తప్పనిసరిగా ముందు దానిపైన దృష్టి పెట్టాలని చెప్పని అడిగిన రోజు ఆ సంబంధించిన యువకులని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్లి ఈ డిమాండ్ ఉంది మనం చేస్తామని చెప్పంగానే ప్రభుత్వం ఏర్పడిన 3 రోజులకే టీజీపీఎస్సీ పైన ప్రక్షాళన చేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి, శాంటిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి ఈ ప్రభుత్వము ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుందని ఒక చిత్తశుద్ధి యువకుల్లో కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన దృష్టి పెట్టారు. దాని తర్వాత వెంటనే ఏదైతే సంబంధించి సింగరేణికి సంబంధించి ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి జెన్కో ఎగ్జామ్ ఒకటి ఉంటే అన్న జెన్కో ఎగ్జామ్ రోజే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ఉంది, 2 ఎగ్జామ్స్ ఓవర్లాప్ అవుతున్నాయి, ఈ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కోరితే 5 రోజుల సమయం ఉన్నప్పుడే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధించి డిప్యూటీ సీఎం గారు స్పందించి కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి అది పోస్ట్ పోన్ అవ్వడం సాధ్యం కాదు కాబట్టి రాష్ట్ర పరిధిలో ఏదైతే జెన్కో పరిధిలో ఉన్న ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పని ఇమీడియట్ గా ఏదైతే యువకుల రిక్వెస్ట్ మేరకు ఆ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రూప్ 1 లో సంబంధించి ఏదైతే జియో నెంబర్ 55 వల్ల అన్న మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది, ఇమీడియట్ గా జియో నెంబర్ 55 ని కూడా రద్దు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఏదైతే టీజీపీఎస్సీ చైర్మన్ గారికి నేను ఏదైతే సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆ రిక్వెస్ట్ వారి దగ్గర తీసుకొని వెళ్ళంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళంగానే ఇమీడియట్ గా దానిపైన ఆలోచించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జియో నెంబర్ 55 ని తీసేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలో వారు ఏదైతే సంబంధించి ఆ బోర్డుకి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్సీటీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా టీచర్స్ ని రిక్రూట్ చేయాలంటే 65% ఇంటర్మీడియట్ లో డిగ్రీలో పర్సంటేజ్ ఉంటేనే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఆయన వివరించి దాదాపు అనేక మంది ఏదైతే టెట్ క్వాలిఫై డిఎస్సికి అప్లై చేసుకున్న యువకులకి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రహించి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తప్పనిసరిగా ఎన్సీటీ గైడ్ లైన్స్ ప్రకారం మారుస్తూ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి 45% ఏదైతుందో ఇంటర్మీడియట్ కి డిగ్రీకి సంబంధించి దాన్ని 40% కి కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఓసీలకి 50% ఉన్నదాన్ని 45% కి కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన విధంగా ఆ డిఎస్సిలో కూడా అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఏదైతే 45% ఉన్నదాన్ని 40% కి తగ్గించడం జరిగింది, 50% ఉన్నదాన్ని 45% కి తగ్గించడం జరిగింది. దానితో పాటు అన్న టెట్ ఏదైతే ఎగ్జామ్ ఏదైతే చాలా కష్టంగా ఉండే పేపర్ మరొకసారి టెట్ నిర్వహించాలన్న సుమారు 4 లక్షల మంది టెట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తక్షణమే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ రోజు కూడా ఒక సోదరులు ఈ రకంగానే దీక్ష చేస్తే ఆ దీక్ష దగ్గరికి వెళ్లి వారికి భరోసా కల్పించి వారికి ఆ రోజు నిమ్మరసం తాగిపించి తప్పనిసరిగా టెట్ ని నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఇమీడియట్ గా టెట్ పైన కూడా స్పష్టత ఇచ్చి టెట్ ఎగ్జామ్ ని కూడా నిర్వహించడం జరిగింది. అది ప్రభుత్వం చిత్తశుద్ధి. దాని తర్వాత టెట్ లో క్వాలిఫై అయిన 25,000 మంది ఏదైతే కొత్త యువకులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ డిఎస్సి అప్లై చేసుకోనికి ఫీజుని తీసుకోకుండా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే లేకుండా అప్లై చేసుకోవచ్చు అని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో చెప్పిన విధంగా యువకులకి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా డిఎస్సి అప్లికేషన్స్ కూడా అర్హత అనేది కల్పించడం జరిగింది. ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్లి 10th గానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గానీ ఆఖరికి మొన్న కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గానీ చాలా స్పష్టంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఏ చిన్న లీకేజ్ కూడా లేకుండా, ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఎక్కడ చూసినా ఇంటర్మీడియట్ గానీ 10th పేపర్ గానీ ఆఖరికి టీజీపీఎస్సీ గానీ ప్రతి చోట కూడా
16 పేపర్లు లీకులు చేసి ఆఖరికి యువకులకు ఇచ్చే ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి ఆ రోజు బోడా సునీల్ నాయక్ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడిర్రు? అమలు పని చేసుకొని నిరుద్యోగులు బతకాలని చెప్పి నిరుద్యోగుల పట్ల అవహేళనగా ఎగతాళి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు మాట్లాడితే ఆ రోజు ఇక్కడ ఉన్న శివసేన రెడ్డి గారు మానవతరాయ్ గారు దీనిపైన పోరాటం చేస్తే ఆ రోజు మా పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారి యొక్క వైఖరి పైన మా రోజు ఉన్న గౌరవం ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు గాని ఏదైతే ఆ సంబంధించిన వారి మంత్రులు గాని ఏ ఒక్కరు కూడా వారి నోరు మెదపలేదు. ఈ ప్రతి అంశం పైన ఏదైతే సంబంధించి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క యువకులని ఏదైతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా రెచ్చగొట్టి పాపం వారి పైన కిరసనాయిలు పోసుకుంటే ఆ రోజున్న మా యువకులకేమో అగ్గిపెట్టెలు దొరికినాయి. కానీ హరీష్ రావు గారికేమో కిరోసిన్ పోసుకుంటే ఆయనకి అగ్గిపెట్ట దొరకలేదు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కోసము విద్యార్థుల యువకుల జీవితాల ప్రాణాలతోటి చెలగాటమాడి 10 సంవత్సరాలు మీరు రాజభోగం అనుభవించిన 10 సంవత్సరాలు హరీష్ రావు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నన్నా సక్రమంగా నిర్వహించగలిగినవా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అన్నా నువ్వు ఇవ్వగలిగినవా? కనీసం ఏ రోజన్నా యువకులు నీ దగ్గరకు వస్తే కనీసం వారి పక్షాన మాట్లాడగలిగినవా? ఆఖరికి టైపిస్ట్ పోస్టుల విషయంలో వినోద్ రావు మీరు కొంతమంది కలిసి ఉద్దేశపూర్వకంగా టైపిస్ట్ అని లేకుండా టైపిస్ట్ల పోస్ట్ అని తీసేసి వాళ్ళ జీవితాలతోటి చెలగాటం ఆడుకున్న మాట వాస్తవమా కాదా? జియో 46 అంశం పైన పరిష్కరించాలని చెప్పి మేము మొత్తుకుంటే ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కోడ్ రాక 3 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టేసి విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టిన విషయం వాస్తవమా కాదా? నువ్వు సమాధానం చెప్పాలి. 2018లో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిలింక్విష్మెంట్ తీసేసి ఈ రోజు ఈ డౌన్ లిస్ట్ గాని ఏదైతే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కాకుండా ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ ని తొలగించింది, ఆ రోజు దీనికి సంబంధించి తొలగించాలని చెప్పి చెప్పింది మీరా కాదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడాలి. ఇవన్నీ అంశాలని పరిష్కరించాలని చెప్పి మేము గాని నిరుద్యోగులు గాని ఈ అంశాలకు సంబంధించి సెక్రటేరియట్ దగ్గర గాని వచ్చి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే మా అందరి పైన నిరుద్యోగుల పైన అక్రమ కేసులు పెట్టిన విషయాలు వాస్తవమా కాదా? ఒక్కసారి నువ్వు దీనిపైన సమాధానం చెప్పాలి. ఆఖరికి శాంతియుతంగా ధర్నా చౌక్ లో మా సమస్యల్ని మా బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి ప్రజాక్షేత్రంలో ప్రజలకి తెలియజేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తే ధర్నా చౌక్ లో కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇంటి దగ్గరనే ముందస్తు అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన విషయాలు వాస్తవమా కాదా ఆలోచించాలి. ఇవన్నిటినీ మర్చిపోయి ఈ రోజు ఏదైతే నువ్వు వచ్చి ఏదైతే మా సోదరుడు పాపం అమాయకుడు వాస్తవానికి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన తను పోరాటం చేస్తుంటే అసొంటి మోతీలాల్ నాయక్ కి ప్రభుత్వంలో ఈ ప్రజా పరిపాలన మా పైన బాధ్యత ఉంది. ఈ రోజు ఏదైతే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒక్క నిరుద్యోగి కూడా తన ప్రాణాలకి ఎటువంటి నష్టం జరగొద్దని చెప్పి ఒక భరోసా కల్పించడానికి ఎమ్మెల్సీగా ఆ సంబంధించిన సోదరుల దగ్గరికి వెళ్లి సమస్య తీవ్రతని తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యల్ని తీసుకొని వెళ్లి మోతీలాల్ నాయక్ మా తమ్మునికి భరోసా కల్పించాలని చెప్పి ట్విట్టర్ వేదికగా గాంధీ హాస్పిటల్ కి వస్తున్నాను అని చెప్పి గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది తప్ప దొంగసాటుగా మేము వచ్చి దొంగసాటుగా వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మా ప్రజా ప్రభుత్వానికి నిరుద్యోగుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలనే చిత్తశుద్ధి మాకుంది కాబట్టి మేము ధైర్యంగా మేము గాంధీ హాస్పిటల్ కి వచ్చి మోతీలాల్ నాయక్ తోటి మాట్లాడి ఆ భరోసాని ఇచ్చే ప్రయత్నం మేము చేసినాం. నిరుద్యోగ సోదరులారా, మీకో తమ్మునిగా మీకన్నగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గౌరవమైన ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకున్న ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితో ఉన్నారు. దానితో పాటు ఏదైతే విద్యా వ్యవస్థ ఏదైతే భ్రష్టు పట్టించిర్రో ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఏదైతే చదువుకున్నామంటే ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉందో తక్షణమే ఉపాధ్యాయులని రిక్రూట్ చేసి డిఎస్సిని తక్షణమే రిక్రూట్ చేసి విద్యా వ్యవస్థని బలపరచాలనే ఉద్దేశంతో 11,000 డిఎస్సి పోస్టులని విడుదల చేయడం జరిగింది. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపల టీచర్స్ ని రిక్రూట్ చేసి ఆ 24 లక్షల మంది ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఆ దిశగా పనిచేస్తుంది. 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ టీచర్స్ పైన కూడా
దానిపైన కూడా స్పష్టత ఇస్తూ ఆ సమస్యను కూడా పరిష్కరించిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఏదైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళ మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు. ఏదైతే దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనలో కూడా వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులపైన పోరాటం చేసిన వ్యక్తులం. ఈ రోజు మనం అందరం కలుసుకట్టి రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని కంకణబద్దులై మనం అందరం పనిచేసినాము. ఈ సమస్యలన్నిటిపైన తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో కూడా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఏదైతే నిరుద్యోగుల పక్షాన ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ 100% చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ ని కూడా అతి త్వరలో యూపీఎస్సీ తరహాలో దాని ఏదైతే టీజీపీఎస్సీ అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ తోటి మాట్లాడి ఏదైతే సంబంధించి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ బీజేపీ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ముందు హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి వెళ్లి ఏదైతే మా సోదరి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఏ రకంగా మాట్లాడిన మాటలకి బయటికి వచ్చి మా నిరుద్యోగుల సోదరులకి మా ఏదైతే సంబంధించి మా యువకులకి బహిరంగ క్షమాపణ చెప్పి దాని తర్వాత నువ్వు మాట్లాడాలని చెప్పి హరీష్ రావుని హెచ్చరిస్తూ ఈ రోజు మా సోదరుడు మోతీలాల్ నాయక్ కి ఏదన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత హరీష్ రావు వెనుక ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, ఈ కల్వకుంట్ల తన్నీరు కుటుంబమే పూర్తి స్థాయి బాధ్యతగా వ్యవహరించాలి. మోతీలాల్ నాయక్ గారి తెలంగాణలో నిరుద్యోగికి ఏమి జరిగినా కూడా తెలంగాణలో యువకులతోటి నిరుద్యోగులతోటి హరీష్ రావు అదే విధంగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ ని ముట్టడిస్తాం. ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రంకెళ్లి తరిమి కొడతామని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం.